హాయ్ ఫ్రెండ్స్, నవ్వించడం అంత ఈజీ కాదు. మూవీస్లలో స్టాండప్ కామెడీలలో మనం నవ్విస్తున్న వాళ్ళకి లోపల ఎంత బాధ ఉందో చెప్పలేం. ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అతిపెద్ద కమెడియన్ అండ్ యాక్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. అతని పేరు వింటేనే మన ముఖంపై చిరునవ్వు ఆటోమేటిక్ గా వస్తుంది. ఆయన ఎవరో కాదు, ద గ్రేట్ చార్లీ చాప్లిన్. ఈయన పంచిన నవ్వులు అంతా ఇంత కావు. ప్రపంచాన్ని నవ్వించిన గొప్ప కమెడియన్ ఆయన. కానీ అతని నిజ జీవితం గురించి కొంతమందికే తెలుసు. చార్లీ చాప్లిన్ గురించి మీకు తెలియని విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అలాగే చార్లీ చాప్లిన్ ఎలా చనిపోయాడు, అతని మరణం తర్వాత సమాధి నుండి శవాన్ని ఎందుకు బయటకు తీశారు అనేది కూడా తెలుసుకుందాం. ఈ సంఘటనలన్నీ కూడా మన కంట్లో కన్నీళ్లు తెప్పిస్తాయి. చార్లీ చాప్లిన్ గురించి తెలుసుకోబోయే ముందు వీడియోకి లైక్ కొట్టి వీడియో పూర్తిగా చూడండి. చార్లీ చాప్లిన్ 16 ఏప్రిల్ 1889 లండన్ నగరంలో జన్మించారు. ఇతని తండ్రి పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్, తల్లి పేరు హన్నా చాప్లిన్. వీళ్ళు మ్యూజిక్ హాల్లో సింగర్ అండ్ జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేసేవారు. అందుకే చార్లీ చాప్లిన్కి చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఇష్టం. చిన్నప్పుడే ఎలా నాటకాల్లోకి ఎంట్రీ ఇచ్చాడో తెలుసుకుందాం. చార్లీ బాల్యమంతా కష్టాల్లోనే గడిచింది. ఒకసారి చార్లీ అమ్మగారు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తుండగా ఆమె గొంతు సరిగ్గా రావట్లేదు, పాడడం ఆపేసింది. దాంతో ఆడియన్స్ కోపంతో స్టేజ్ పైకి చెప్పులు విసిరారు. అలాంటి సిచ్యువేషన్లో తన అమ్మను కాపాడడానికి 5 ఏళ్ల వయసున్న చార్లీ చాప్లిన్ స్టేజ్ మీదకు వచ్చారు. తన స్వీట్ వాయిస్తో వాళ్ళ అమ్మ పాడే పాటను పాడి ఆడియన్స్ని మెప్పించాడు. దాంతో ఆడియన్స్ స్టేజ్ పైకి నాణాల వర్షం కురిపించారు. 5 ఏళ్ల వయసులో ఉన్న చార్లీ చాప్లిన్ యొక్క మొదటి సంపాదన అది. అప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే, నిజ జీవితంలో తన పేదరికం, తన కష్టాలకు కారణాలే స్టేజ్ పైన జనాలకు కామెడీగా అనిపించాయి. ఈ రీజన్ వల్లే చార్లీ గారి సినిమాల్లో ఎప్పుడు మనకు పేదరికం, ఒంటరితనం, కష్టాలే కనిపిస్తాయి. వీటన్నింటినీ ఆయన కామెడీ రూపంలో మనకు చూపించారు. దానికి ప్రపంచమే పొట్టచెక్కలయ్యేలా నవ్వింది. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే చార్లీ అమ్మ నాన్న విడాకులు తీసుకుని వేరయ్యారు. చార్లీ తన అమ్మ అన్నయ్యతో కలిసి ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అమ్మ దగ్గర సంపాదన లేదు. ఆమె తల్లి మానసిక రోగి అవడం వల్ల పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత కోర్టు చార్లీని అతని అన్నని తండ్రి దగ్గర పెరగాల్సిందిగా ఆదేశించింది. తండ్రేమో రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి చార్లీని, అతని అన్నయ్యని చాలా కష్టాలు పెట్టేది. ఆ తర్వాత కొన్ని రోజులకు చార్లీ తల్లి ఆరోగ్యం బాగుపడి మెంటల్ హాస్పిటల్ నుండి బయటకు వచ్చింది. అప్పుడు మళ్ళీ చార్లీ జీవితంలోకి మంచి రోజులు వచ్చాయి. చార్లీ స్కూల్కు వెళ్ళేవాడు, కానీ అతనికి చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు. అతను యాక్టర్ అవ్వాలనుకున్నాడు. చార్లీ డబ్బులు సంపాదించడానికి స్టేజ్ షోలు చేసేవాడు. రోజులు గడవడానికి చిన్న చిన్న పనులు కూడా చేసేవాడు. కానీ అతని జీవిత లక్ష్యం ఒక్కటే, యాక్టర్ అవ్వాలని. అందుకే అతను తరచుగా బ్లాక్మోర్ థియేటర్కి వెళ్ళేవాడు. ఒకసారి చార్లీ చాప్లిన్ గారు స్టేజ్ షోలో పర్ఫామ్ చేస్తున్నారు. అప్పుడే ఒక డైరెక్టర్ ఆ షోకి వచ్చారు. చార్లీ యొక్క అద్భుతమైన నటనకు ఆయన ఫిదా అయిపోయారు. అతని వల్లే చార్లీకి హామిల్టన్ పరిచయం అయ్యింది. హామిల్టన్ చార్లీకి షెర్లాక్ హోమ్స్ నాటకంలో రోల్ ఆఫర్ చేశాడు. చార్లీకి చదవడం రాదు. ఈ కారణం వల్ల ఒకసారి డైలాగ్స్ వింటే గుర్తుంచుకునేవాడు. అతను తన పనిని చాలా శ్రద్ధగా చేసేవాడు. చార్లీ వల్ల షెర్లాక్ హోమ్స్ సిరీస్ పెద్ద హిట్ అయింది. దాంతో చార్లీ బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఈ నాటకాన్ని చాలా భాగాలుగా చేశారు. తర్వాత చార్లీ పేరు మోగిపోయింది. అతను ఒక గొప్ప నటుడిగా ఎదిగాడు. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అతని జీవితంలో ఆనందం లేకుండా పోయింది. అతని జీవితంలో కష్టాలు, దుఃఖాలు, ఒంటరితనం లాంటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. వాటిని దాటుకుంటూ ప్రజలను నవ్వించడం మొదలుపెట్టాడు. జనాలు చార్లీ అన్ని బాధలు తట్టుకుని కూడా ఎలా నవ్వించగలుగుతున్నాడని ఆశ్చర్యపోయేవారు. ఆ కాలంలో అయితే జనాలకు ఇలాంటి మోటివేషన్ చాలా అవసరం. ఎందుకంటే ఆ టైంలో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అందరూ చాలా కష్టాల్లో ఉన్నారు. పేదరికం, ఆకలి లాంటి ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. జనాలను నవ్వించడానికి చార్లీ ఇలాంటి నాటకాలు వేసేవాడు. ఒక నిజమైన కళాకారుడు తన నాటకాలతో సమాజంలో జరుగుతున్న సమస్యలను, రాజకీయాలను గురించి సందేశాలిస్తాడు. చార్లీ కూడా సరిగ్గా అలాగే చేశాడు. ఒకసారి తన నాటకంలో వామపంథీ లాగా కనిపించాడు. వామపంథీ అంటే మార్పు జరుగుతుందని విశ్వాసం ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తులు కొత్త రూల్స్ ని పాటిస్తారు. ఆ తర్వాత చార్లీ ఒక రష్యన్ ఏజెంట్ అని వాదనలు వినిపించాయి. దీన్ని పట్టుకుని దాదాపు 10 సంవత్సరాల పాటు అమెరికా ప్రభుత్వం చార్లీని ఇబ్బందులు పెట్టింది. 1952లో చార్లీ సినిమా లైమ్ లైట్ విడుదలైనప్పుడు అమెరికా ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది. ఇక చార్లీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, చార్లీ 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. చార్లీ మొదటి భార్య మిడ్రెడ్ హారిస్ ను 1918లో పెళ్లి చేసుకున్నాడు. వారికో కుమారుడు పుట్టిన తర్వాత 2 రోజులకే చనిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు 2 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రెండవ వివాహాన్ని లిటా గ్రేతో చేసుకున్నారు. ఈమె ద కిడ్, ద గోల్డ్ రష్ చిత్రాల్లో నటించింది.
వీరికి 2 పిల్లలు. కానీ 3 ఏళ్లకే ఈ బంధం కూడా ముగిసింది. ఇక మూడోసారి పౌలెట్ గోడార్డ్‌ని 1936లో పెళ్లి చేసుకున్నాడు. ఈమె మోడర్న్ టైమ్, ద డిక్టేటర్ సినిమాలో నటించింది. వీరి బంధం కూడా 5 ఏళ్లకే ముగిసిపోయింది. ఇక ఆ తర్వాత 53 ఏళ్ల వయసులో 18 ఏళ్ల ఓనా ఓనిల్‌ని 1943లో పెళ్లి చేసుకున్నాడు. ఇక చార్లీ చాప్లిన్ గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడుకుంటే, చార్లీ చాప్లిన్ యొక్క తొలి పూర్తిస్థాయి చిత్రం ద కిడ్. 68 నిమిషాల నిడివుండే ఈ చిత్రం చార్లీ చాప్లిన్ చిత్రంలో కల్లా పెద్దది. ఇది విడుదలయ్యాక 3 ఏళ్లు ఈ సినిమా 50 దేశాల్లో ప్రదర్శితమై అంతులేని ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత వచ్చిన ఎ ఉమెన్ ఆఫ్ ప్యారిస్, ద గోల్డ్ రష్, ద సర్కస్ లాంటి చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి. అప్పటికే మూకిలిపోయి టాకీలు వచ్చిన కొంతకాలం పాటు చార్లీ వాటికి దూరంగా ఉన్నాడు. అందుకే సిటీ లైట్స్, మోడర్న్ టైమ్స్ చిత్రాలను డైలాగ్స్ లేకుండానే తీశాడు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ను వ్యంగ్యంగా అనుకరిస్తూ తీసిన ద గ్రేట్ డిక్టేటర్ నుంచి చాప్లిన్ 10 ఏళ్ల పాటు రాజకీయ వివాదాల్లోనూ, వ్యక్తిగత జీవితపు ఒడిదుడుకుల్లోనూ కూరుకుపోయారు. అతనిపై కమ్యూనిస్టు సానుభూతిపరుడుగా ముద్రపడడంతో పాటు తనకన్నా ఎంతో చిన్నవాళ్లను పెళ్లి చేసుకున్నాడని చార్లీని విమర్శలకు గురిచేశారు. కొన్ని కేసులు చుట్టుముట్టడంతో అన్నేళ్లు తనకు ఆశ్రయం ఇచ్చిన అమెరికా దేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆపై స్విట్జర్లాండ్ వెళ్లి మోన్సైర్ వెర్డక్స్, లైమ్లైట్, ఏ కింగ్ ఇన్ న్యూయార్క్, ఏ కౌంటెస్ ఫ్రమ్ హాంకాంగ్ లాంటి సినిమాల్ని తన శైలికి భిన్నంగా తీశారు. అమెరికా వదిలిపెట్టిన చార్లీ చాప్లిన్ 20 ఏళ్ల తర్వాత తిరిగి అమెరికా రావాల్సి వచ్చింది. అది కూడా ఆస్కార్ అవార్డు అందుకోవడం కోసం. 1972లో అకాడమీ చాప్లిన్కు గౌరవ అవార్డును ప్రకటించింది. ఆ పురస్కారాన్ని అందుకోవడానికి అతను వేదిక మీదకు వచ్చినప్పుడు ఆ వేడుకకు హాజరైన ఆహుతులంతా లేచి నిలబడి 12 నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా చప్పట్ల వర్షం కురిపించారు. ఆస్కార్ వేడుక చరిత్రలోనే అత్యధిక సమయం నమోదైన స్టాండింగ్ ఓవేషన్ ఇదే. చాప్లిన్ హాలీవుడ్ని వీడిన తర్వాత స్విట్జర్లాండ్లోని జెనీవాలో నివసించారు. ఆయన జ్ఞాపకార్థం అక్కడ ఒక మ్యూజియం అనేది ఇప్పటికీ ఉంది. ఇక ఈ ఆసియా నట చక్రవర్తి ఆరోగ్యం క్రమేణా క్షీణించింది. వృద్ధాప్యంలో మాట్లాడలేని స్థితిలో చక్రాల కుర్చీకి పరిమితం అవ్వాల్సి వచ్చింది. జీవితమంతా ప్రపంచాన్ని నవ్వించడానికి వెచ్చించిన చార్లీ చాప్లిన్ 1974 డిసెంబర్ 25న నిద్రలోనే గుండెపోటుకు గురై 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. దాంతో తనని ఎప్పటికీ తలుచుకునే సినీ అభిమానుల గుండెల్లో ఓ చిరునవ్వుతో పాటు ఇక ఆయన లేరు అనే విషాదాన్ని కూడా ఆయన వదిలి వెళ్లారు. అతని శవాన్ని స్విట్జర్లాండ్లో ఉన్న కోట్జియా సర్వేలో పాతిపెట్టారు. కానీ ఇది జరిగిన 2 రోజులకే చార్లీ చాప్లిన్ సమాధిని తవ్వి కొంతమంది అతని శవాన్ని దొంగిలించారు. ఆ తర్వాత వాళ్ళు చార్లీ కుటుంబానికి చార్లీ శవాన్ని అప్పగించాలంటే 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజులకే పోలీసులు ఆ దొంగలను పట్టుకున్నారు. చార్లీ చాప్లిన్ గారి శవాన్ని ఈసారి కాంక్రీట్ సమాధిలో పూడ్చిపెట్టారు. చార్లీ చాప్లిన్ సినిమాల్లో తనకు తాను ఒక పాత్రను సృష్టించుకున్నారు. ఆ పాత్ర పేరు ట్రాంప్. ట్రాంప్ అంటే దేశదిమ్మరి. ఇవాళ ఇక్కడ ఉంటే రేపు ఎక్కడో ఉంటాడు. అతనికి ఊరు పేరు లేదు. అన్ని ఊర్లు అతనివే, అన్ని పేర్లు అతనివే. అతని సినిమాల్లో ఏమీ మాట్లాడకుండానే ఏం చెప్పాలి అనుకుంటున్నాడో తన నటన ద్వారా జనాలకు ఈజీగా అర్థమయ్యేలా చేసేవాడు. అతని వేషధారణ, అతని నడక, సినిమాల్లో అతను కష్టాల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు చూస్తేనే జనాలకు విపరీతంగా నవ్వొచ్చేది. తన నటన గురించి ఒకసారి ఆయన ఏమన్నారో తెలుసా? మై పెయిన్ మే బి ద రీజన్ ఫర్ సంబడీస్ లాఫ్, బట్ మై లాఫ్ మస్ట్ నెవర్ బి ద రీజన్ ఫర్ సంబడీస్ పెయిన్. అంటే నా బాధ ఇతరులకు ఆనందం కలిగించినా పర్వాలేదు, కానీ నా ఆనందం ఇతరుల్ని బాధ పెట్టకూడదు అని కోరుకుంటానన్నారు.